शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुण्डकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजादीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्धो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैरं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। సుందరాకాండము 50వ సర్గ. రావణుడు ప్రహస్తుని చేత హనుమంతుడి లంకా ప్రవేశమునకు కారణమడిగించుట, హనుమంతుడు తాను శ్రీరాముని దూతనని తెలుపుట. తముద్వీక్ష్య మహాబాహు పింగాక్షం పురతః స్థితం కోపేన మహతావిష్టో రావణో లోకరావణః. మహాబాహువు లోకకంటకుడు అయిన రావణుడు తన ఎదుటనున్న ఆ వానరోత్తముని పరిశీలనగా చూచి కోపోద్రిక్తుడాయను. శంకాహతాత్మా దధ్యౌ స కపీంద్రం తేజసావృతం కిమేష భగవాన్ నంది భవేత్ సాక్షాదిహాగతః ఏన శప్తోస్మి కైలాసే మయా సంచాలితే పురా సోయం వానరమూర్తి స్యాత్ బాణోపి వాసురః. మహాతేజస్సుతో ప్రకాశించుచున్న కపివరుని గాంచి సంశయ చిత్తుడై అతడు ఇట్లు ఆలోచింపసాగెను. పూర్వము నేను కైలాస పర్వతమును కదిలించినప్పుడు కుపితుడై నన్ను శపించిన నందీశ్వరుడే ఈ రూపముతో ప్రత్యక్షముగా ఇచ్చటికి వచ్చినా ఏమి? కానిచో ఇతడు వానర రూపమున వచ్చిన ఆ బాణాసురుడై ఉండవచ్చును. స రాజా రోషతామ్రాక్ష ప్రహస్థం మంత్రిసత్తమం కాలయుక్తమువాచేదం వచో విపులమర్థవత్. రోషముతో కన్నులెర్రజేసిన ఆ రావణుడు మంత్రి ముఖ్యుడైన ప్రహస్తుని వైపు చూచి సందర్భోచితములకు అర్థవంతములైన మాటలను గంభీరముగా ఇట్లు పలికెను. దురాత్మా పృచ్ఛత మేష కుతః కిం వాస్య కారణం వనభంగే చ కోస్యార్థో రాక్షసీనాం చ తర్జనే. ఈ దుష్టుడు ఎచ్చట నుండి వచ్చెను, వీని రాకకు కారణమేమి? వనమును నాశమునర్చుట వలనను రాక్షస స్త్రీలను భయపెట్టుటలోనూ అతనికి గల ప్రయోజనమేమి అని ఇతనిని అడుగుము. మత్పురీమ ప్రదృశ్యాం వా గమనే కిం ప్రయోజనం అయోధనే వా కిం కార్యం పృచ్ఛతా మేష దుర్మతిః. ఏ ప్రయోజనమును ఆశించి దుర్భేద్యమైన నా నగరమున ఇతడు ప్రవేశించెను? యుద్ధమునర్చుటలో ఇతని ఉద్దేశమేమి అని ఈ దుర్మతిని అడుగుము. రావణస్య వచశ్రుత్వా ప్రహస్తో వాక్యమబ్రవీత్. సమాస్వసి భద్రంతే నభీ కార్యాత్వయా కపే యది తావత్
త్వమింద్రేణ ప్రేషితో రావణాలయం తత్వమాఖ్యాహి మా భూత్ తే భయం వానరమోక్ష్యసే. రావణుని ఆజ్ఞను అనుసరించి ప్రహస్తుడు ఇట్లనెను, ఓ వానరా, ఊరడిల్లుము, నీవు భయపడవలసిన పని లేదు, నీకు భద్రమగుగాక. దేవేంద్రుడే నిన్ను ఈ లంకానగరమునకు పంపినచో తెలుపుము, నిర్భయముగా నుండుము, నిన్ను బంధ విముక్తుని చేయుదుము. యది వైశ్రవణస్య త్వం యమస్య వరుణస్య వా చారరూపమిదం కృత్వా ప్రవిష్టో న పురీమిమాం విష్ణునా ప్రేషితో వాపి దూతో విజయకాంక్షిణ నహితే వానరం తేజో రూపమాత్రం తు వానరం. గూఢచారి రూపమున నీవు మా నగరమున ప్రవేశించితివి. నిన్ను ఇచ్చటికి పంపినవాడు కుబేరుడా, యముడా, వరుణుడా, లేక విజయకాంక్షతో విష్ణువే నిన్ను దూతగా ఇచ్చటకు పంపెన? నీవు రూపమున మాత్రమే వానరుడవు. ఇట్టి అద్భుతమైన నీ తేజస్సు వానర మాతృలకు ఉండదు. తత్వతః కథయస్వాద్య తతో వానరమోక్ష్యసే. అనృతం వదతశ్చాపి దుర్లభం తవ జీవితం. ఓ వానరా, నిజము నుడువుము, నీవు ఇప్పుడే బంధ విముక్తుడవు కాగలవు. మాడినచో నీ ప్రాణములు దక్కవు. అథవా యన్నిమిత్తస్తే ప్రవేశో రావణాలయే ఏవ ముక్తో హరిశ్రేష్ఠః తదా రక్షో గణేశ్వరం అబ్రవీన్నాస్మి శక్రస్య యమస్య వరుణస్య వా ధనదేన నమే సఖ్యం విష్ణునా నాస్మి చోదితః. అట్లు కానిచో నీవు ఈ రావణ నగరములో ఎందులకు ప్రవేశించితివి అని ప్రహస్తుడు అడుగగా, అప్పుడు హనుమంతుడు రావణుడితో ఇట్లు పలికెను, నేను ఇంద్ర యమ వరుణులలో ఎవ్వరికీ దూతను గాను, కుబేరుని మిత్రుడను గాను, నేను విష్ణుదూతను గాను. జాతిరేవ మమ త్వేష వానరో హమిహాగతః దర్శనే రాక్షసేంద్రస్య దుర్లభే తదిదం మయా. నేను సహజముగానే వానర జాతి వాడను, నా ఎంతట నేనే ఈ లంకకు వచ్చితిని. దుర్లభమైన రావణ దర్శనమునకై నేను ఇట్లు చేసి తిని. వనం రాక్షసరాజస్య దర్శనార్థే వినాశితం తతస్తే రాక్షసాః ప్రాప్త బలినో యుద్ధకాంక్షిణః రక్షణార్థం తు దేహస్య ప్రతియుద్ధ మయారణే అస్త్రపాశైః న శక్యోహం బద్ధుం దేవాసురైరపి పితామహాదేవవరో మమాప్యేషోభ్యుపాగతః రాజానాం ద్రష్టుకామేన మయాస్త్రమనువర్తితం. నీ దర్శనమునకే, రావణుని దర్శనమునకే వనమును పాడు చేసి తిని. అప్పుడు బలశాలురైన రాక్షసులు యుద్ధకాంక్షతో వచ్చి పడిరి. నా దేహ రక్షణ కొరకు వారిని ఎదిరించి యుద్ధమనర్చి తిని. సురాసురులు సైతం అస్త్రములతో నన్ను బంధింపజాలరు. నీ కుమారునకు బ్రహ్మాస్త్రమును అనుగ్రహించిన బ్రహ్మదేవుడే నాకును ఈ వరము ఇచ్చెను. రాక్షసరాజైన నిన్ను చూచు కోరిక తోడనే బుద్ధిపూర్వకముగా ఈ బ్రహ్మాస్త్రమునకు నేను కట్టుబడితిని. విముక్తో హ్యహమస్త్రేణ రాక్షసై స్వభిపీడితః కేన చిద్రాజకార్యేణ సంప్రాప్తోస్మి తవాంతికం. దూతోహమితి విజ్ఞేయో రాఘవస్యామి తౌజసః శ్రూయతాం చాపి వచనం మమ పథ్యమితం ప్రభో. నేను బ్రహ్మాస్త్ర బంధము నుండి పూర్తిగా విముక్తుడను. ఒకానొక రాజకార్య నిమిత్తమై నేను ఇచ్చటికి వచ్చి తిని. నిన్ను చూచుటకే ఈ రాక్షసులు పెట్టుచున్న బాధలను అన్నింటినీ ఓర్చుకొనుచుంటిని. ఓ రాజా, మిక్కిలి పరాక్రమవంతుడైన శ్రీరాముని దూతగా నన్నెరుంగుము. నీకు హితము గూర్చు నా మాటలను శ్రద్ధగా వినుము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 50 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందు సుందరకాండమునందు ఇది 50వ సర్గము.